నమస్కారం, నమస్కార, ఆదాబ్ అండ్ హాయ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కాదు ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి స్వాగతం, సుస్వాగతం. సోమవారం సూటిగా, మంగళవారం స్వీటుగా, బుధవారం నీటుగా, గురువారం దీటుగా, శుక్రవారం స్మార్ట్గా అండ్ శనివారం గ్రేట్గా సమాధానాలు చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఈ ఆదివారం ఏకధాటిగా అందరినీ దాటేయడానికి ఛాంపియన్ నుంచి ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి వచ్చేస్తున్నారు మన ముందుకి 6 చిచ్చర పిడుగులు. మరి వారందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గాడెవరో తెలుసుకోవాలంటే లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ ద చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి ఛాంపియన్ విజయ్ సాయి వాళ్ళ మదర్ కవిత గారితో లెట్స్ వెల్కమ్. కవిత గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ విజయ్ సాయి. హాయ్ సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి ఇక్కడ దాకా రావడం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. సో మరి గెలిచేస్తారా విజయ్ సాయి ఇవాళ? గెలుస్తాడు అనుకుంటున్నాను సార్, గెలవాలనుకుంటున్నాను. సో మరి విజయ్ సాయి గెలవడానికి నీలో క్వాలిటీ ఏంటి? సార్ ఇంటెలిజెన్స్. ఓ, నీ ఇంటెలిజెన్స్ అంతా వాడేసి ఛాంపియన్ అయిపోయావు. ఇప్పుడు దానికి కొంచెం పదును పెట్టి ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ అయిపోతావా? ఎస్ సార్. వెరీ గుడ్. మరి గెలిచిన తర్వాత ₹1,00,000 ఏం చేస్తావు నువ్వు? మా మదర్ ఎట్లా చెప్తే అలా చేస్తాను. అమ్మ చెప్పిన మాట వింటాడు చక్కగా పిల్లాడు. గుడ్. మరి ఆ ట్రాఫీ ఎవరికి చూపిస్తావు ముందుగా? సార్ మా మదర్కే చూపిస్తాను. అమ్మ ఇక్కడే ఉన్నారు కదా, అమ్మ తర్వాత ఎవరికి చూపిస్తావు? మై ఫాదర్. వెరీ గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. మన సెకండ్ పార్టిసిపెంట్ నల్గొండ నుంచి ఛాంపియన్ నిఖిల వైష్ణవి వాళ్ళ మదర్ గంగ గారితో. గంగ గారు నమస్తే అండి. నమస్కారం. సకలము ఎరిగిన నిఖిలమా, ఎలా ఉన్నావు? ఫైన్ సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిఖిల, అమ్మకి ఇంకా హ్యాపీనెస్ ఇవ్వడానికి నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యొచ్చు? నీలో క్వాలిటీ ఏంటి? మై ఎఫర్ట్స్ సార్. నీ ఎఫర్ట్స్. చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యావన్నమాట అయితే. ఎస్ సార్. అవునా? ఎస్ సార్. నైస్ నాన్న. మరి గెలిచిన తర్వాత ₹1,00,000 ఏం చేస్తావు? మా పేరెంట్స్ సలహా మేరకు నా స్టడీస్ కొంచెం సేవ్ చేసుకుంటాను. అన్ఎడ్యుకేటెడ్ చైల్డ్ లేబర్స్ కొంచెం సహాయం చేస్తాను. సో మరి ఆ ట్రాఫీ ముందుగా ఎవరికి చూపిస్తావు? నేను ఈ స్థితికి రావడానికి మా సార్స్ నాకు ప్రధాన కారణం సార్. అయితే మా స్కూల్లో ప్రెజెంట్ చేస్తాను. సో నైస్ ఆఫ్ యూ అమ్మా. ఆల్ ది వెరీ బెస్ట్ యూ. థ్యాంక్స్ సార్. మన మూడో పార్టిసిపెంట్ రాజమహేంద్రవరం నుంచి ఛాంపియన్ స్పందన వాళ్ళ మదర్ శ్రీలక్ష్మి గారితో. శ్రీలక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం అండి. హాయ్ స్పందన. హాయ్ సార్. ప్రిపేర్డ్ గా ఉన్నావా? ఎస్ సార్. నీలో క్వాలిటీ ఏంటి గెలవడానికి? ధైర్యం, నమ్మకం. ఓ, ధైర్యమే అందరికీ కావాల్సిన బలం. సో నీకు వచ్చేసింది అనమాట బలం అయితే. ఎస్ సార్. వెరీ గుడ్. మరి గెలిచిన తర్వాత ₹1,00,000 ఏం చేస్తావు? నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ కొనిస్తాను సార్. నీకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ గిఫ్ట్లు కొనిస్తావు. సచ్ ఎ నైస్ గర్ల్, సచ్ ఎ నైస్ థాట్. మరి ఆ ట్రాఫీని ముందుగా ఎవరికి చూపిస్తావు? నేను ఈ స్థితికి రావడానికి కారణమైన వాళ్ళందరికీ చూపిస్తాను. తను గెలుస్తుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా? అనుకుంటున్నాను. గెలవాలి. కానీ మీరు చాలా టెన్షన్ గా ఉన్నారు. గెలవాలంటే మీరు ధైర్యంగా ఉంటారు, ఇంకా ధైర్యం పెంచాలి. నా సపోర్ట్ ఎప్పుడు ఉంటది ఆమెకి. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. మన 4వ పార్టిసిపెంట్ నరసరావుపేట నుంచి ఛాంపియన్ తస్లీమా నస్రీన్ వాళ్ళ మదర్ గౌసియా గారితో లెట్స్ వెల్కమ్. గౌసియా గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ తస్లీమా నస్రీన్. హాయ్ సార్. ఎలా ప్రిపేర్ అయ్యావు? చాలా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయ్యాను. చాలా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయిపోయావా? గుడ్. మరి గెలవడానికి నీలో క్వాలిటీ ఏంటి? హార్డ్ వర్క్ సార్. సో ఎంతో కష్టపడ్డావు, ఇష్టపడ్డావు కాబట్టి ఖచ్చితంగా ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ అయిపోతావు అనమాట. చాలా బాగా ఆడేసి బాగా ప్రిపేర్ అయిందా అండి? చాలా అండి. గుడ్. తస్లీమా, మరి గెలిచిన తర్వాత ₹1,00,000 ఏం చేస్తావు? ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అవి డబుల్ అయిన తర్వాత నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ హెల్ప్ చేస్తాను సార్. ఓహో, చాలా చాలా ప్లానింగ్ ఉంది నీలో. మరి గెలిచాక ట్రాఫీ చూపిస్తావు ముందుగా? మా డాడీకి, మా గ్రాండ్ పేరెంట్స్ కి చూపిస్తాను. వెరీ గుడ్ నాన్న, ఆల్ ది వెరీ బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. మన 5వ పార్టిసిపెంట్ నంద్యాల నుంచి ఛాంపియన్ ధీరజ్ వాళ్ళ మదర్ సావిత్రమ్మ గారితో. సావిత్రమ్మ గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ ధీరజ్. హాయ్ సార్. ఏం ధీరజ్, నీలో క్వాలిటీ గెలవడానికి? ప్రిపరేషన్. ఆ ప్రిపరేషన్ నీ క్వాలిటీ చేసుకున్నావు అనమాట నువ్వు. ఎస్ సార్. వెరీ నైస్. మరి గెలిచాక నువ్వు ఆ ₹1,00,000 ఏం చేస్తావు? ఫ్యూచర్ లో స్టడీస్ కి ఉపయోగిస్తాను. ఫ్యూచర్ లో స్టడీస్ కోసం వాడుకుంటావు. మరి ఆ ట్రాఫీని ఏం చేస్తావు?
మా తాతయ్య గారికి చూపిస్తాను. మా తను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడా? మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా? ఉన్నాం సార్. ఉన్నారు. గుడ్. ఛాంపియన్ అయిపోయాడు, ఇప్పుడు ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ కూడా అయిపోవాలి. అవును సార్. ఓకేనా? ఓకే సార్. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ కరీంనగర్ నుంచి ఛాంపియన్ అన్మిష నేత్ర వాళ్ళ మదర్ సునంద గారితో లెట్స్ వెల్కమ్. సునంద గారు నమస్తే అండి. నమస్కారం అండి. హాయ్ అన్మిష నేత్ర, హాయ్ సార్. ఎలా ఉన్నావు? ఫైన్ సార్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు కూడా చాలా బ్రైట్ గా ఉన్నావు, చాలా పాజిటివ్ వైబ్స్ తో ఉన్నావు. yes sir. ఏంటి నీలో క్వాలిటీ ఏంటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో నిండుగా మెండుగా దండుగా ఉందా నీలో? yes sir. గుడ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. వెరీ నైస్. మరి అన్మిష గెలిచిన తర్వాత డబ్బులు ఏం చేస్తావు ముందుగా? నువ్వు డాడీకి ఇస్తాను. డాడీకి ఇస్తావు? అదే నువ్వే కొనుక్కోవా? అప్పుడు డాడీ కొనిస్తారు. గుడ్. మరి ఆ ట్రాఫీని ముందు గారు చూపిస్తావమ్మా. రిలేటివ్స్ కి అండ్ ఫ్రెండ్స్ కి పెడతారు. గుడ్ నాన్న, నీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో పేరెంట్స్, మీ పిల్లలకి మీ సలహాలు మీ విషెస్ అందించేసి మా పేరెంట్స్ పెవిలియన్కి వచ్చేసేయండి. ఆట ఇక్కడి నుంచి చూడండి. కమ్ ఆన్, ప్లీజ్ కమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో మన ఫస్ట్ రౌండ్ సూపర్ 6. సో బట్ ఈస్ ఈ రౌండ్ లో ఈచ్ 1 క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే మదర్ హెల్ప్. జై బోలో మాతాకి. కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్. ఓకేనా? చల్ స్టార్ట్. ముందుగా విజయ్ సాయి, రెడీ నాన్న? ఎస్ సార్. నీ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని అంటారు? నీ ఆప్షన్స్: ఏ తమిళనాడు, బి కేరళ, సి కర్ణాటక అండ్ డి తెలంగాణ. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. ఓకే మదర్ ప్లీజ్ హెల్ప్. తెలీదు నాన్న, నువ్వు అనుకున్నది చెప్పు. ఓకే, అమ్మకి ఐడియా లేదట, నీకేమనిపిస్తే చెప్పమంటున్నారు. ఐ థింక్ ఇట్స్ కేరళ సార్. యు థింక్ ఇట్స్ కేరళ? సో షల్ ఐ ఫ్రీజ్? ఎస్ సార్. ఫ్రీజ్ చేసేసాను బిఫోర్ ఐ రివీల్. ఎందుకు కేరళ అనుకుంటున్నావు? సార్ ఇట్స్ ఫేమస్ ఫర్ సాంబార్. ఫేమస్ ఫర్ సాంబార్. సాంబార్కి తమిళనాడు ఫేమస్ విజయ్ సాయి, కానీ స్పైస్ గార్డెన్ కి కేరళ ఫేమస్. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. కేరళకు ఉండే మరో పేరు తెలుసా? గాడ్ జోన్ కంట్రీ. అండ్ ఇంకో విషయం, కేరళలో పండించే మిరియాల కోసం యుద్ధాలు కూడా జరిగాయి అప్పట్లో. ఓకే. స్పైస్ కి అంత ఫేమస్ కేరళ. నిఖిల రెడీ అమ్మా? ఎస్ సార్. నీ క్వశ్చన్. ఇంటర్నేషనల్ హాకీ టీమ్ లో ఎంతమంది ఆటగాళ్లు ఉంటారు? నీ ఆప్షన్స్: ఏ 11, బి 10, సి 9 అండ్ డి 8. ఆప్షన్ ఏ 11. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ 11. ఎస్ సార్. అమ్మని అడగక్కర్లేదా? నో సార్. నిఖిల సకలము ఎరిగిందని అని చెప్పాగా. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ టు యు. స్పందన రెడీయా? ఎస్ సార్. పురాణాల ప్రకారం గరుత్మంతుడు ఎవరికి రాజు? నీ ఆప్షన్స్: ఏ జంతువులకు, బి క్రిములకు, సి పక్షులకు అండ్ డి జలచరాలకు. సి పక్షులకు. సి పక్షులకు. ఒక్కసారి అమ్మని అడుగుతావా? అమ్మా పాప చెప్పిందే కరెక్ట్. సరే స్పందన, ఏం చేద్దాం మరి? పక్షులు ప్లీజ్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి పక్షులకు. అండ్ స్పందన పక్షులకు అక్షరాల రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. ఆయన ఎవరికి వాహనం? విష్ణు. రెడీయా తస్లీమా? ఎస్ సార్. నీ క్వశ్చన్. ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్: ఏ గంగా, బి గోదావరి, సి కావేరి అండ్ డి అరేబియా. ఆప్షన్ డి అరేబియా. ఆప్షన్ డి అరేబియా. అమ్మ అడుగుతావా? ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి అరేబియా. అరేబియా. అరే కరెక్ట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ టు యు. బై ద వే, వై అరేబియా? గోదావరి అండ్ మిగతావన్నీ రివర్స్ సార్. అరేబియా సీ సార్. సో యు సా ద సీ, రైట్? గుడ్. రెడీ ధీరజ్? ఎస్ సార్. నీ క్వశ్చన్. నవంబర్ 19న జన్మించిన భారత మాజీ ప్రధాని ఎవరు? నవంబర్ 19th. నీ ఆప్షన్స్: ఏ జవహర్లాల్ నెహ్రూ, బి ఇందిరా గాంధీ, సి రాజీవ్ గాంధీ అండ్ డి పివి నరసింహారావు. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. ఐడియా లేదు సార్.
ధీరజ్ నీకు తెలిసింది చెప్పిన అమ్మకి ఐడియా లేదు. అమ్మ నీకు ఏదనిపిస్తే చెప్పమంటున్నారు. సార్ పాస్ ది క్వశ్చన్. You want to pass the question? Yes, sir. Sure? Yes, sir. You don't want to take risk? No, sir. Okay, I pass the question. ఇప్పుడు గెస్ట్ చేయి. పివి నరసింహారావు. పివి నరసింహారావు. Yes, sir. అవునా? Yes, sir. ధీరజ్, పివి నరసింహారావు ఆయన పుట్టినది 28th జూన్, నవంబర్ 19th కాదు. మరి నవంబర్ 19th పుట్టింది ఎవరు? ఎనీ గెసెస్? ఇందిరాగాంధీ. ఇందిరా గాంధీ. తెలుసా నీకు ఆన్సర్? వెరీ గుడ్. ఇందిరా గాంధీ ఇస్ ద రైట్ ఆన్సర్. రెడీ అన్మిషా? ఎస్ సార్. నీ క్వశ్చన్. 10 క్యూబ్ మైనస్ 9 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? నీ ఆప్షన్స్: ఏ 251, బి 261, సి 271 అండ్ డి 281. మదర్స్ హెల్ప్ సార్. అమ్మా యువర్ హెల్ప్ ప్లీజ్. నో ఐడియా అండి. నో ఐడియా. సో అమ్మకి ఐడియా లేదు. మరి అన్మిషా ఏం చేద్దాం? 271. ఆప్షన్ సి 271. Shall I freeze? ఎస్ సార్. Okay, I freeze option C 271 and Anmisha. సార్. Right answer and 10 points to you. What is 10 cube? 10,000. సార్. 1000. What is 9 cube? 729. Yeah, 9 9s are 81. Into 9. 9 1s are 9, 9 is 72. So 729. ఎస్. అయిపోయింది. 1000 minus 729. గుడ్. మొత్తానికి ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. విజయ్ కేతనం ఎగరడానికి విజయ్ సాయి విత్ 10 points, నిఠారుగా నిఖిల విత్ 10 points, సరైన స్పందనతో స్పందన విత్ 10 points, తడబడకుండా తస్లీమా విత్ 10 points, లెక్క కట్టిన అన్మిషా విత్ 10 points, ధైర్యం చాలని ధీరజ్ విత్ 0 points. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో మొత్తం 5 pictures. Each picture into 1 question, each question into 10 points for the right answer and -5 for the wrong answer. Okay? మీ అందరి కోసం చిత్రం పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. మన దేశం గర్వించదగ్గ మహనీయుడు ఈ చిత్రంలో ఉన్నారు. ఆయన పేరేంటి? ఫాస్టెస్ట్ బజర్ తస్లీమా, యువర్ ఆన్సర్. ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన ఈ ఫోటోలో ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? ద పర్సన్ విత్ లాంగ్ హెయిర్. ద పర్సన్ విత్ లాంగ్ హెయిర్. అరే అప్పటి నుంచి అదే హెయిర్ స్టైల్. ఆయనేనా? ఆయన ఈయనేనా? అయితే రైట్ అయినా? ఎస్ సార్. 10 points. Right answer. 10 points to you. Here comes the second picture on the screen. ఈ చిత్రంలోని పవిత్ర కట్టడం ఏ మతానికి సంబంధించినది? ఫాస్టెస్ట్ బజర్ ధీరజ్. సిక్కు మతం. సిక్కు మతం. ధీరజ్ అది ఏంటనుకుంటున్నావు నువ్వు అసలు? గోల్డెన్ టెంపుల్. గోల్డెన్ టెంపుల్. అసలు ఆ ఎల్లో లైట్ పడడం వల్ల అది గోల్డెన్ టెంపుల్ అనుకుంటున్నావు నువ్వు? గోల్డెన్ టెంపుల్. గోల్డెన్ టెంపులేనా? Yes, sir. ఎక్కడుంది ఇది? అమృత్సర్. అమృత్సర్ లో ఉంది. Yes, sir. అవునా? Yes, sir. ధీరజ్ నో డౌట్. రైట్ ఆన్సర్ 10 points you. చలో మీకోసం ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని ఆస్ట్రోనాట్ ఏ దేశస్థురాలు? ఫాస్టెస్ట్ బజర్ అన్మిషా, యువర్ ఆన్సర్. యుఎస్ఏ అమెరికా. అమెరికా. ఎవరావిడ? సునీత విలియమ్స్. సునీత విలియమ్స్. గ్రేట్ లేడీ, గ్రేట్ ఆస్ట్రోనాట్. ఎస్ సార్. 7 times స్పేస్ కి వెళ్ళిన మహా మహిళ అన్మిషా. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 points you. Here comes the next picture for you on the screen. ఈ చిత్రంలోని పురాతన ఆలయం ఏ జిల్లాలో ఉంది? But the fastest is Dheeraj. వరంగల్. ఏమిటది? 1000 పిల్లర్ టెంపుల్. 1000 స్తంభాల గుడి వరంగల్లో ఉందా? ఎస్ సార్. ఉంది ధీరజ్. రైట్ ఆన్సర్ 10 points you. మీ అందరి కోసం చిత్రం పిక్చర్ లో లాస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని తండ్రి కొడుకుల్లో
తండ్రి పేరేంటి? ఫాస్టెస్ట్ నిఖిల, యువర్ ఆన్సర్. అనిల్ అంబానీ. నిఖిల సేజ్ అనిల్ అంబానీ. నేను అడిగింది ఎవరి పేరు? తండ్రి పేరు. తండ్రి పేరు. అనిల్ అంబానీ తండ్రి పేరు అంటున్నావు నిఖిల, కరెక్టా? నో సార్. నో సార్. నో, తండ్రి పేరు ధీరుభాయ్ అంబానీ. సో -5. అనిల్ అంబానీ ఈ పిక్చర్ లో కూడా ఉన్నారు. ఎక్కడున్నారు? రైట్ సైడ్. మరి లెఫ్ట్ సైడ్ ఎవరు? ముఖేష్ ముఖేష్ అంబానీ. నెవర్ మైండ్, మొత్తానికి సెకండ్ నోట్ అయిపోయేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. తాండవిస్తున్న తస్లీమా విత్ 20 పాయింట్స్, ధనాధన్ ధీరజ్ విత్ 20 పాయింట్స్, అలాగే అదరగొడుతూ అన్మిషా విత్ 20 పాయింట్స్, నోర విప్పని విజయ్ విత్ 10 పాయింట్స్, ఈసారికి స్పందించిన స్పందన విత్ 10 పాయింట్స్, కిల్ అయిన నిఖిల విత్ 5 పాయింట్స్. ఇప్పుడు మనం ముచ్చటైన మూడో రౌండ్, నేను సైతం. వెల్ బట్ ఈ రౌండ్ లో ఒక మహనీయుడికి సంబంధించిన కథానిక చదువుతాను అండ్ ఆ కథానికలోంచి 5 ప్రశ్నలు అడుగుతాను. ప్రశ్నలు కథానికతో డైరెక్ట్ గా లింక్ ఉండొచ్చు లేదా ఇండైరెక్ట్ గా కూడా ఉండొచ్చు. సో ఏదేమైనప్పటికీ కథానికలోని పాత్రలకు సంబంధించినవి ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 10 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్, తప్పైతే -5. ఓకేనా? సో క్వశ్చన్ పూర్తిగా వినాలి, గుర్తుపెట్టుకోండి. మీ అందరి కోసం నేను సైతం కథానిక, శ్రద్ధగా వినండి. 1930లోనే ఆయన మద్రాసులో BA పాస్ అయ్యారు. అప్పట్లో అది గొప్ప క్వాలిఫికేషన్. ప్రయత్నిస్తే పెద్ద ఉద్యోగం వచ్చి ఉండేదేమో. కానీ ఆయన అభిరుచి సినిమా, ఆశయం దర్శకత్వం. సినిమా రంగంలోకి అడుగు పెట్టాలంటే సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి. అనుభవజ్ఞుల దగ్గర అప్రెంటిస్ గా చేరి పని నేర్చుకోవాలి. ఆ రోజుల్లో కలకత్తా, బొంబాయి, కోల్హాపూర్ లాంటి నగరాల్లో మాత్రమే సాంకేతిక నైపుణ్యం కలిగిన స్టూడియోలు ఉండేవి. అక్కడే టెక్నీషియన్లు ఉండేవారు. అందువల్ల BA పాస్ అయిన మన మద్రాసు యువకుడు కొన్నాళ్లు బొంబాయి, కొల్హాపూర్ స్టూడియోల్లో చేరారు. ప్రముఖ దర్శకుడు శాంతారాం లాంటి వారితో కలిసి పనిచేశారు. అలాంటి రోజుల్లో బొంబాయిలోని ఓ రికార్డింగ్ స్టూడియోలో జరిగిన సంఘటన ఇది. అప్పట్లో దక్షిణాదిలో త్యాగరాజ భాగవతార్ పేరు మోసిన రంగస్థల నటుడు, గొప్ప కర్ణాటక విద్వాంసుడు. 1934లో ఆయన్ని సినిమా రంగం ఆహ్వానించింది. ఆయన నటించిన సినిమాలు సూపర్ హిట్ కూడా అయ్యాయి. మొట్టమొదటి తమిళ సూపర్ హీరోగా రికార్డు సృష్టించిన త్యాగరాజ భాగవతార్ ఓ తమిళ సినిమా పాట రికార్డింగ్ కోసం బొంబాయి వెళ్ళారు. మొదట్లో రంగస్థల నటీనటులే సినిమాల్లోనూ నటించేవారు. నటన, పాటలు, పద్యాలు అన్నీ నాటకాల్లో మాదిరిగానే ఉండేవి. త్యాగరాజ భాగవతార్ కూడా అందుకు మినహాయింపు కాదు. పై శృతిలో పాడటం ఆయన అలవాటు. బొంబాయి రికార్డింగ్ థియేటర్లోని సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బందికి అది నవ్వులాటగా అనిపించింది. దక్షిణాది సూపర్ హీరో గారి పంచకట్టు, అడ్డబొట్టు, కర్ణాటక శాస్త్రీయ బాణీలు బొంబాయి నిపుణులకు విడ్డూరంగా అనిపించాయి. వాళ్ళంతా గుసగుసలాడుకున్నారు, నవ్వుకున్నారు, తమ భాషలో జోకులు వేసుకున్నారు. త్యాగరాజ భాగవతార్కి వారి భాష అర్థం కాకపోయినా బాడీ లాంగ్వేజ్ అర్థమైంది. దక్షిణాది ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన ఆ మహానటుడు బొంబాయిలో ఎదురైన అవమానాన్ని భరించలేకపోయారు. కంటతడి పెట్టుకున్నారు. బొంబాయి స్టూడియోల్లో పని నేర్చుకుంటున్న మన మద్రాసు యువకుడికి ఆ సంగతి తెలిసింది. ఆయనకు త్యాగరాజ భాగవతార్ అంటే విపరీతమైన అభిమానం. దాంతో ఆ యువకుడిలో కోపం కట్టలు తెంచుకుంది. బొంబాయి రికార్డింగ్ స్టూడియోలోని సాంకేతిక నిపుణులు, సిబ్బంది ఆ యువకుడికి బాగా తెలిసిన వారే. వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నాడు. మర్నాటి ఉదయం రికార్డింగ్ స్టూడియోలో అడుగు పెట్టాడు. అతన్ని చూసి అక్కడి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. రోజు టిప్పుటాపుగా మోడర్న్ డ్రెస్ లో వచ్చే ఆ యువకుడు పంచెకట్టులో తెల్లటి చొక్కాతో రాగానే, ఏంటి ఫ్యాన్సీ డ్రెస్సా, ఏ సినిమాలోది కామెడీ వేషం అంటూ యువకుడి మీద జోకులేశారు.
దాంతో యువకుడు కళ్ళెర్ర చేశాడు. అందరూ బెదిరిపోయేలా కేకలేస్తూ, ఇది నా సహజమైన వేషం, నా సంస్కృతికి చిహ్నం, నా కట్టుబొట్టును చిన్నచూపు చూస్తే నేను సహించలేను, ప్రాంతానికి భాషకి అతీతంగా కళాకారుల్ని ప్రేమించండి, కట్టుబొట్టుల్ని గౌరవించడం తెలుసుకోండి అంటూ త్యాగరాజ భాగవతార్ గారి గొప్పతనాన్ని బొంబాయి నిపుణులకు అర్థమయ్యేలా వారి భాషలోనే బోధించాడు ఆ యువకుడు. అంతేకాదు, ఆ రోజు ధరించిన పంచెకట్టును తన 75వ ఏట మరణించే వరకు ఆయన విడిచిపెట్టనే లేదు. తర్వాతి రోజుల్లో ఆయన నటీమణి శాంతకుమారిని వివాహం చేసుకున్నారు. బొంబాయి నుంచి మద్రాసు చేరుకుని గొప్ప నిర్మాతగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా అందరి చేత డాడీ అనిపించుకుని ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శివాజీ గణేశన్, ఎస్వీఆర్, జగ్గయ్య, గుమ్మడి, కృష్ణ, సావిత్రి, జమున లాంటి సూపర్ స్టార్లను డైరెక్ట్ చేశారు. వారి గౌరవాన్ని అందుకున్నారు. అర్ధాంగి, జయభేరి, కన్యాశులకం, రేచుక్క, శ్రీ వెంకటేశ్వర మహత్యం, ప్రేమించి చూడు లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగు వారి పేరు నిలబెట్టిన ఒకనాటి ఆ పంచకట్టు యువకుడే స్వర్గీయ పి. పుల్లయ్య గారు. విన్నారుగా కథానిక? ఉన్నారుగా తయారుగా? హియర్ కమ్స్ ద ఫస్ట్ క్వశ్చన్. పి. పుల్లయ్య గారి క్వాలిఫికేషన్ ఏంటి? ధీరజ్, your answer. BA. BA? Yes, sir. So you want to be a champion? Yes, sir. Then that's the right answer and 10 points to you. Second question. పి. పుల్లయ్య గారిని సినీ పరిశ్రమలోని వారు ఏమని పిలిచేవారు? ఎస్ నిఖిల. టైమా. ఇందాకే చెప్పానమ్మా, కంగారు పడకూడదు. రెడీ? ఒకసారి కంగారు పడ్డావు, అవునా? ఓకే, -5. ఇంకా ఎవరు నొక్కారు బజర్? ఎస్ ధీరజ్. Daddy. డాడీ ఇస్ రైట్ ఆన్సర్ నిఖిల. ఓకేనా? చలో, హియర్ కమ్స్ థర్డ్ క్వశ్చన్. ఈ కథనంలో పేర్కొన్న సూపర్ హీరో పేరేంటి? మళ్ళీ ధీరజ్. Tyagaraja Bhagavatar. త్యాగరాజ భాగవతార్. రైట్ ఆన్సర్ అండ్ 10 points. Here comes the fourth question. ఈ కథనంలోని డైరెక్టర్ పెళ్లి చేసుకున్న యాక్ట్రెస్ పేరేంటి? This time it's Taslima. శాంతకుమారి. శాంతకుమారి. Sure? Yes, sir. That's the right answer and 10 points to you. Well, here comes the last question. పి. పుల్లయ్య గారు ఎన్నేళ్లు జీవించారు? మళ్ళీ ధీరజ్. 75 years. 75 ఏళ్ళు. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఏమీ చెప్పలేదు. సెకండ్ రౌండ్ అయిపోయింది, ఏదో చెప్పావు. కానీ థర్డ్ రౌండ్ లో మాత్రం దంచేసావు. రైట్ ఆన్సర్ 10 points to you. ఛాంపియన్స్, ఇదిగో ఈ మహానుభావుడే పి. పుల్లయ్య గారు. మొత్తానికి 3 రౌండ్ అయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. హరివీర ధీరంగా ధీరజ్ విత్ 50 points, అస్సలు స్లిప్ అవ్వకుండా తస్లీమా విత్ 30 points, నేత్రం విప్పని అన్మిషా విత్ 20 points, జయించని విజయ్ విత్ 10 points, బంధింపబడ్డ స్పందన విత్ 10 points, మళ్ళీ మిస్ అయిన నిఖిల విత్ 0 points. ఇప్పుడు మన అసలు సిసలైన క్రూషియల్ రౌండ్, లిటరేచర్. ఈ రౌండ్ లో మొత్తం ఎన్ని వర్డ్స్? 5 words. First, number of letters, then one of the letters, and then clue. వీటిని బట్టి ఫాస్ట్ గా ఆ వర్డ్ ఏంటో కరెక్ట్ గా చెప్పేస్తే 50 points. టైం చెప్పలేకపోతే ఇంకొక లెటర్ అప్పుడు చెప్తే 40. ఆ తర్వాత 30. 20, 10. తప్పు ఎప్పుడైనా తప్పకుండా తప్పదు, -5. ఓకేనా? చలి స్టార్ట్. హలో, మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ a 9-lettered word, అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 7. నేను మీకు ఇస్తున్న క్లూ,
నాకు జపాన్ వాడు, జపాన్ వాడికి నేను. నాకు జపాన్ వాడు, జపాన్ వాడికి నేను. ఫాస్ట్ గా చెప్తే 50 పాయింట్స్. టైమ్ అప్. ఓకే, ఫర్ 40 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 9. నాకు జపాన్ వాడు, జపాన్ వాడికి నేను. Time up. Well, for 30 points, I reveal letter number 5. నేను రివీల్ చేసిన లెటర్స్ NRI. ఇప్పుడు చెప్తే 30 పాయింట్స్, అయితే -5. టైమ్ అప్. వెల్, ఫర్ 20 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 1. నాకు జపాన్ వాడు, జపాన్ వాడికి నేను. ఫైనల్లీ బజర్ ప్రెస్ చేశాడు విజయ్. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఫారినర్. ఫారినర్. స్పెల్లింగ్ ప్లీజ్. FOREIGNER. FOREIGNER. నెంబర్ ఒకటి సరిపోయా? FINR. క్లూ ఎలాగా? ఇండియాకి జపాన్ ఫారెన్ అండ్ జపాన్ కి ఇండియా ఫారెన్. ఇప్పుడు నీకు పాయింట్స్ ఫారినా? కాదు, ఓన్. రైట్ ఆన్సర్ అండ్ 20 పాయింట్స్ టు యు. మీ అందరి కోసం ఐ రివీల్ ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ద 10-lettered వర్డ్. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ, వయస్సు పెరుగుతున్న కొద్దీ మనిషికి తరిగేది. వయస్సు పెరుగుతున్న కొద్దీ మనిషికి తరిగేది ఏమిటది? ఫాస్ట్ గా చెప్పేస్తే 50 పాయింట్స్. Time up. Okay, well, for 40 points, I reveal letter number 7. వయస్సు పెరుగుతున్న కొద్దీ మనిషికి తరిగేది. ఇప్పుడు చెప్తే 40 పాయింట్స్. థింక్. Time up. Okay, for 30 points, I reveal letter number 9. తక్కువ చెబితే 30, తప్పులు చెబితే -5. అనగానే టక్కున బజర్ నొక్కాడు ధీరజ్ మామూలుగానే. యువర్ ఆన్సర్ ప్లీజ్. రెస్పాన్సిబిలిటీ. సో ధీరజ్, వయసు పెరుగుతున్న కొద్దీ మనిషికి రెస్పాన్సిబిలిటీ తగ్గిపోతుందా? ఎస్ సార్. స్పెల్లింగ్ ప్లీజ్. RES. రెస్పాన్సిబిలిటీ. అయ్యో, బిలిటీకి వచ్చేటప్పటికి రెస్పాన్ అంటే ఎన్నవ్వాలి? RESPON అయిపోవాలి. SI కూడా అయిపోవాలి. అంటే 8 లెటర్స్ అవ్వాలి. కానీ ఇక్కడ అయినవి 4 లెటర్స్. రెస్పాన్సిబిలిటీ కాదు ధీరజ్. -5. Well, for 20 points, I reveal letter number 1. ఇప్పుడు చెప్తే అట్లీస్ట్ 20 పాయింట్స్. Time up. Well, finally for 10 points, I reveal letter number 3. బజర్ నొక్కింది స్పందన. యువర్ ఆన్సర్. విజిబిలిటీ. స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. VISIBILITY. అరే, ఐలన్నీ మిస్ అయ్యాయి. DSBLT. విజిబిలిటీ సరిపోయిందా? మనిషి పెరిగే కొద్దీ సైట్ రావడం, అలా ఏజ్ బార్ అయ్యే కొద్దీ వస్తుందా సైట్? విజిబిలిటీ తగ్గుతుందా? స్పందన, దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. మీకోసం ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ a 12-lettered word, long word. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ, టాటా వారి కంపెనీలో
మాకు వాటా ఉందండోయ్. టాటా వారి కంపెనీలో మాకు వాటా ఉంది. ఫాస్ట్ గా చెప్తే 50 పాయింట్స్. టైమ్ అప్. ఓకే, వెల్ ఫర్ 40 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. ఇప్పుడు చెప్పేస్తే 40 పాయింట్స్. టైమ్ అప్. ఓకే, ఫర్ 30 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 1. ఇప్పుడు చెప్తే 30 పాయింట్స్, అయితే -5 మాత్రమే. Time up. Well, for 20 points, I reveal for all of you letter number 7. Okay, time up. Okay, well, for 10 points, I reveal letter number 6. ఫైనల్లీ సాహసానికి దూకింది తస్లీమా. యువర్ ఆన్సర్ మా? స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్. స్పెల్లింగ్ ప్లీజ్. STAKEHOLDERS. సో లెటర్స్ ప్లేస్మెంట్ సరిపోయినాయి. మరి క్లూ? స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు? స్టేక్ హోల్డర్స్ అంటే కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, అవునా? మరి వాళ్ళకి వాటా ఉంటుందా? ఉంటుందా? సో స్టేక్ హోల్డర్ ని టేక్ చేసావు with 10 points. Right answer. I reveal the 4th word on the board. And ఇందులో ముందుగా మీ అందరికి I reveal letter number 3. నేను మీకు ఇస్తున్న క్లూ మందులు తయారు చేసి అందించే ప్రదేశం. మందులు తయారు చేసి అందించే ప్రదేశం. Vijay, your answer please. Hospital. Spelling please. HOSPITAL. అదేంటి హాస్పిటల్ ఎన్ని లెటర్స్ వచ్చాయి? 8 వచ్చాయి విజయ్ సాయి. హాస్పిటల్లో మందులు తయారు చేసి అందిస్తారా? ఆ ట్రీట్మెంట్ చేస్తారా? విజయ్ సాయి కంగారు పడ్డావు. -5. That's a wrong answer. Okay, well, for 40 points, I reveal letter number 1. మందులు తయారు చేసి అందించే ప్రదేశం. ఫాస్ట్ గా చెప్తే 40 పాయింట్స్. టైమ్ అప్. ఓకే, వెల్ ఫర్ 30 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నెంబర్ 2. మందులు తయారు చేసి అందించే ప్రదేశం. మళ్ళీ బజర్ నొక్కాడు విజయ్ సాయి. ఈసారి ఏమంటాడు చూద్దాం. Dispensary. స్పెల్ ఇట్. DISPENSARY. DISPENSARY. విజయ్ సాయి, రిమెంబర్ నువ్వు ఛాంపియన్ అవ్వడానికి కారణం లిటరేచర్, అవునా? బహుశా ఇవాళ కూడా నీకు హెల్ప్ కావచ్చు. బికాస్ దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 30 పాయింట్స్ టు యు. ఫైనల్లీ మీ అందరి కోసం లిటరేచర్ లో ద లాస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ద 9-lettered వర్డ్. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ. అరే సిస్టమ్ హ్యాంగ్ అయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలో చెప్తోంది నిఖిల. యువర్ ఆన్సర్ ప్లీజ్. కేబుల్ లైన్. కేబుల్ లైనా? సిస్టమ్ హ్యాంగ్ అయితే కేబుల్ లైన్ సంబంధం ఏమిటి నిఖిల? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలవెన్స్ లేదు. అండ్ దే ఆర్ 2 words. లిటరేచర్ లో మనం ఆడేది 1 word 2 words? -5. 40 points. I reveal letter number 4.
Vijay, your answer. Rebooting. Spelling? REBOOTING. REBOOTING. Oh, that one. Number of letters and placements. Are you clue? సో సిస్టమ్ హ్యాంగ్ అయితే మళ్ళీ రీబూట్ చేస్తాం. సిస్టమ్ హ్యాంగ్ అయితే రీబూట్ చేస్తావా నువ్వు చేసేస్తే కానీ ఇప్పుడేం చేయకు ఎందుకంటే సిస్టమ్ హ్యాంగ్ అవ్వలేదు స్వింగ్ లో ఉంది రైట్ ఆన్సర్ 40 పాయింట్స్ టు యు మొత్తానికి లిటరేచర్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి విజయ్ విహారం చేస్తున్న విజయ్ సాయి హాయిగా విత్ 95 పాయింట్స్ ఈసారి డోరు తెరవని ధీరజ్ విత్ 45 పాయింట్స్ తలాంగుమంటూ తస్లీమా విత్ 40 పాయింట్స్ అందే ఉన్న స్పందన విత్ 20 పాయింట్స్ అలాగే ఆగిన అన్మిషా విత్ 20 పాయింట్స్ మళ్ళీ కింద పడిన నిఖిల విత్ -5 పాయింట్స్ మదర్స్ పిల్లలు చాలా టెన్షన్ లో ఉన్నారు దే రిక్వైర్ యువర్ హెల్ప్ సపోర్ట్ అండ్ గుడ్ వర్డ్ దయచేసి మీ సలహాలు మీ పిల్లలకి టెన్షన్ లేకుండా ఆడమ్మా చిన్న స్లోగా ఆలోచించి ఆడినా నిఖిల వాళ్ళ అమ్మగారు అప్పా నీ టెన్షన్ పడమాకమ్మా టెన్షన్ వద్దు వచ్చిన వరకే వస్తే మంచిగా ఆడు నాకు చెప్పొద్దు స్పందన వాళ్ళ అమ్మగారు భయపడద్దు ధైర్యంగా ఆలోచించి సమాధానం చెప్పు తొందరపడకు తస్లీమా వాళ్ళ అమ్మగారు కాన్ఫిడెన్స్ తో ఆడమ్మా ఏం పర్వాలేదు ధీరజ్ వాళ్ళ అమ్మగారు జాగ్రత్తగా అన్ననా గమనించు బాగా చెప్పిన క్లూ గమనించు బాగా అన్మిషా వాళ్ళ అమ్మగారు చెర్రీ టెన్షన్ పడకు కూల్గా ఆలోచించి చెప్పు బాగా టెన్షన్ అవుతున్నావు వస్తే చెప్పు లేకుంటలేదు కూల్గా ఉండు ఓకేనమ్మా సో అమ్మలు హ్యాపీ పిల్లలు హ్యాపీ ఓకేనా శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో మన ఆఖరి రౌండ్ ఇవాల్టి ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ డిసైడ్ చేసి అక్షరాల ₹1,00,000 అండ్ ట్రాఫీ గెలుచుకునే అవకాశాన్ని అందించే రౌండ్ రన్ రజా రన్ మిమ్మల్ని అందరినీ ఛాంపియన్ చేసిన రౌండ్ మీలో ఒకళ్ళని ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ ని చేయబోయే రౌండ్ మన దగ్గరికి రానే వచ్చేసింది ఎన్ని క్వశ్చన్స్ ఇందులో 5 questions ఫస్ట్ క్వశ్చన్ కి 20 points సెకండ్ క్వశ్చన్ కి 40 థర్డ్ 60 ఫోర్త్ 80 అండ్ ఫిఫ్త్ 100 మొత్తం 300 points so I wish you all the best give your best here comes the first question for 20 points శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలోని మొదటి పదం ఏది yes Vijay your answer కమల కమలాకు చూచుక కుంకుమతో నియతారునితాతుల నీలతను అందులోని కమల అవునా విజయ్ ఈ లైన్ ఈ వర్డ్ వెంకటేశ్వర సుప్రభాతం లోనిదే కానీ బిగినింగ్ కాదు -10 ఎనీ గెసెస్ కౌసల్య తర్వాత కౌసల్య సుప్రజా రామ కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే సో అది ఫస్ట్ లైన్ కాబట్టి ఫస్ట్ వర్డ్ ఇస్ కౌసల్య ఓకేనా రన్ రాజా రన్ లో ఫస్ట్ క్వశ్చన్ పూర్తయ్యేసరికి విజయ్ సాయి ఇస్ లీడింగ్ విత్ 85 పాయింట్స్ వెల్ రెడీ ఫర్ ద సెకండ్ క్వశ్చన్ 10 50 100 500 1000 ఈ కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ బొమ్మ ఎన్నిసార్లు ప్రింట్ అయి ఉంటుంది ఫాస్టెస్ట్ బజర్ తస్లీమా యువర్ ఆన్సర్ 2 times 2 సార్లు 2 సార్లా తస్లీమా మహాత్మా గాంధీ గారి బొమ్మ 2 సార్లు కనిపిస్తుందా నీకు ఒక్కసారే కనిపిస్తుంది తస్లీమా ఒక్కసారిగా కనిపించేది కాదా మరి నా కంటికి ఒక్కసారి కనిపిస్తుంది రెండోది నీకు ఎక్కడ కనిపించింది ముందు వెనక తస్లీమా సేస్ 2 times కరెక్టేనా తస్లీమా 2 times రైట్ ఆన్సర్ అండ్ 40 points to you వెల్ మామూలుగా చూస్తే ఒకసారి కనిపిస్తుంది ఒకవైపు కనిపిస్తుంది కానీ ఆ చివరిలో ఉన్న వైట్ ఏరియాలో వాటర్ ప్రింట్ లో ఉంటుంది వెనకాల లైట్ లో పెట్టి చూస్తే అప్పుడు అది కనిపిస్తుంది సో మొత్తం 2 చోట్ల ప్రింట్ అయి ఉంటుంది కరెక్ట్ కరెక్ట్ రన్ రాజా రన్ లో సెకండ్ క్వశ్చన్ పూర్తయ్యేసరికి విజయ్ సాయి స్టిల్ లీడింగ్ విత్ 85 points here comes the 60 points question ready all of you ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు
భగత్ సింగ్ జన్మించిన ప్రదేశం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది? ఎస్ ధీరజ్. పాకిస్తాన్. ధీరజ్ సేస్ పాకిస్తాన్. ధీరజ్, భగత్ సింగ్ జన్మించిన ప్రదేశం ఇప్పుడు పాకిస్తాన్ లో ఉందా? ఎస్ సార్. డౌట్ గా ఉన్నావు కదా ధీరజ్? ధీరజ్, ఇట్స్ అ కాస్ట్లీ క్వశ్చన్ ధీరజ్. 60 పాయింట్స్ క్వశ్చన్. ధీరజ్, తప్పైతే -30 ధీరజ్. ఎస్ సార్. ప్రిపేర్డ్ గా ఉన్నావా? ఎస్ సార్. ప్రిపేర్డ్ గా ఉండకు, ఎందుకంటే అది తప్పు కాదు. దట్స్ ద రైట్ ఆన్సర్. 60 పాయింట్స్ యు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడో తెలుసా? ఆ ప్లేస్ పేరు ఏంటో తెలుసా? కెన్ ఎనీబడీ గెస్ ద నేమ్? బాంగా. బాంగా అనే విలేజ్ లో పుట్టారు. ఇప్పుడు ఆ ప్రదేశం పాకిస్తాన్ లో ఉంది. ఓకే, రన్ రాజా రన్ లో మలుపులు మొదలయ్యాయి. మూడో ప్రశ్న పూర్తయ్యేసరికి ధీరజ్ ఇస్ లీడింగ్ విత్ 105 పాయింట్స్. Here comes the 80 points question. Ready all of you? 2 డజన్లు ప్లస్ 3 హాఫ్ డజన్లు మొత్తం ఎంత? Yes, Dheeraj, your answer. 42. Dheeraj says 42. This is an 80 points question, Dheeraj. చాలా చాలా కాస్ట్లీ క్వశ్చన్. లెక్కేసుకున్నావా అసలు? ఎస్ సార్. అంత ఫాస్ట్ గా వేసేసావా? ఎస్. Can you explain? 24 plus 18. 24 plus 18. 42. Yes sir. Dheeraj, what else can I say but for? Absolutely right answer and 80 points to you. Chala, 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 chala baga aadu. Very well done, very well done. Run Rajananlo 4వ ప్రశ్న పూర్తయ్యేసరికి Dheeraj is again leading with 185 points. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసింది 100 points question. ఈ క్వశ్చన్ కి వైష్ణవి, స్పందన, తస్లీమా అండ్ అన్మిషా మీలో ఎవరు ఆన్సర్ చెప్పినా 185 టచ్ చేయలేరు, కానీ చివరి దాకా ఫైట్ చేయగలరు. రైట్, చేస్తారా? అండ్ ఇవాళ సూపర్ డూపర్ గా ఆటాడిన ఇద్దరు విజయ్ సాయి అండ్ ధీరజ్, మీ ఇద్దరికి అవకాశం ఉంది. విజయ్ సాయి, ఇప్పుడు గనక నువ్వు బజర్ నొక్కి ఆన్సర్ కరెక్ట్ గా చెబితే ఎగ్జాక్ట్లీ 185కి వస్తావని నీకు, ధీరజ్కి అప్పుడు ఇంకొక టై బ్రేకర్ క్వశ్చన్ వస్తుంది. ధీరజ్, ఒకవేళ నువ్వు గనక బజర్ నొక్కి ఆన్సర్ చెప్పేస్తే, యాజ్ యూజువల్ కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే నువ్వు అయిపోతావు ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాళ వీరిద్దరిలో ఒకరిని విజేతని చేసే ప్రశ్న మీ అందరి కోసం. మన జాతీయ గీతంలో ఒడిస్సా రాష్ట్రాన్ని సూచించే పదం ఏది? బజర్ నొక్కేశాడు ధీరజ్. యువర్ ఆన్సర్ ప్లీజ్. సింధ్. ధీరజ్ సేస్ సింధ్. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, సింధ్. ఆ సింధ్ ఇప్పుడు ఒడిస్సా. అవునా ధీరజ్? సింధ్ ఇప్పుడు ఒడిస్సా కాదు ధీరజ్. రాంగ్ ఆన్సర్ అండ్ -50. The right answer is, any guesses? ఉత్కళ. ఉత్కళ అంటోంది నిఖిల. నిఖిల, ఉత్కళ is the right answer. Okay? So మొత్తానికి after all the rounds and all the questions and all the surprises and all the tensions, ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ 135 పాయింట్స్ తో నంద్యాల నుంచి వచ్చిన ధీరజ్. Very well done. Very well done, Dheeraj. Well, ఎన్ని మలుపులు తిరిగినా గెలుపు ఇది కదా. Come on, Dheeraj, come here. Yes. Well done. Very well done. Congrats, Dheeraj. రండి ఇక్కడికి వచ్చి. Congrats, Dheeraj.
అయిపోయిందా టెన్షన్ అంతా వీడిపోయిందా? అవును సార్, బాగా లాస్ట్ టైంలో బాగా టెన్షన్ పెట్టాడు. చాలా టెన్షన్ పడ్డారు మీరు టెన్షన్ పడదు అని చెప్పారు ఏదో మాటకు, కానీ మీరు బాగా పడ్డారు యాక్చువల్గా. వెరీ వెల్ డన్. నువ్వు అనుకున్నావు నిజంగా చెప్పిన గెలుస్తాను. లాస్ట్ 2 questions. లాస్ట్ 2 questions అప్పుడు అర్థమైపోయింది Yes sir. ఆట ఆల్మోస్ట్ అయిపోయింది అని చెప్పి. Yes sir. సో ధీరజ్ సార్ ఇంకా పొగడతలేంటి సార్, ముందు పైసలు ఇవ్వండి సార్ అంటావా? మరి నీకు ఇవ్వాలంటే ముందు అందరూ రావాలి కదా. Yes sir. మరి పిలిచేద్దాం ఛాంపియన్స్ అందరినీ. Yes sir. ఆల్ ఛాంపియన్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. కమ్ ఆన్. I welcome all the champion mothers onto the stage, please. ఇవాల్టి ఛాంపియన్ ధీరజ్ కి ఈటీవీ నుంచి అక్షరాల ₹1,00,000 క్యాష్ ప్రైజ్. ఇవాల్టి విజేత ధీరజ్ కి ఈటీవీ నుంచి ద ప్రెస్టీజియస్ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీ. సో ఫ్రెండ్స్, అయితే మనం రేపు కలుసుకుందామా సెమీ ఫైనల్స్ లో. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.